సార్. ప్రైజ్ లార్డ్ అండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రాజు సార్, నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాను. రాజు గారు నిర్మల్ నుంచి. మీరు పాస్టర్ గారా అండి? అవునండి. ఓకే అండి పాస్టర్ గారు. మీ చర్చ్ పేరేంటి? నా చర్చ్ పేరు షాలే. ఓకే షాలే. ఓకే మంచిదండి. ఆఫీసర్తో మాట్లాడండి. మీ యొక్క ప్రశ్న ఏంటో అడగండి. అయ్యారు వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్యారు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, చెప్పండి. అయ్యా 2 కొరింథీ 9వ అధ్యాయము అయ్యా చెప్పండి, చదవండి. 8వ వచనములో ఒక సమస్త విధములైన కృపను అనే మాట చూశానయ్యా. 8, 9. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. అయ్యా ఈ అపోస్తలుడు పౌలు గారు మాట్లాడిన ఈ మాట ఒకటి. తర్వాత ఎఫెసీ పత్రిక 9, 8. చెప్పండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11లో దేవుని యొక్క క్రీస్తు ఐశ్వర్యాన్ని అన్ని జనుల్లో ప్రకటించటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను అని నేను ఈ విషయాల గురించి బాగా ఆలోచిస్తున్నాయి గారు. అసలు ఈ కృప అంటే ఎట్లా అంటే, ఒకటి రక్షించే కృప అని మనకు తెలుసు, ఇంకా ఎన్ని రకాలుగా కృప గురించి కొంచెం వివరించి. మీరు అడిగిన ప్రశ్నకు ఒక 400 పేజీల పుస్తకం రాయాలి శాలెం రాజు గారు. మీరు చాలా పెద్ద అంశం అడిగారు. కృప అనేది ఎన్ని విధాలుగా పనిచేస్తుంది అని అంటే, అనేక విధాలుగా పనిచేస్తుంది. ఇప్పుడు దేవుడు మనలో ఆరంభించిన కార్యములో ప్రతి దశలోనూ కృపను బట్టే పనిచేస్తాడు. మీరు ముందు రక్షణకరమైన కృప మీరు ప్రస్తావించారు. తర్వాత ఆ కృపే మనల్ని వెంబడిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనల్ని సంపూర్ణులను చేస్తుంది. ఆఖరికి రాకడలో ఎత్తబడే వరకు కూడా కృపే పనిచేస్తుంది. మనం రాకడలో ఎత్తబడడం కూడా కృపే కారణం అంటాడు. దయచేసి మీరు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము చూడండి, 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని. మీ దగ్గర బైబిల్ ఉందా శాలెం రాజు గారు? 1 పేతురు 1:13లో కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. రక్షణ దినాన మనకు కృప మన కొరకు పనిచేస్తుంది. మనం రాకడలో ఎత్తబడేటప్పుడు కూడా ఆ కృపే పనిచేస్తుంది. దావీదు అంటాడు, నా బ్రతుకు కాలం అంతయు కృపాక్షేమము నన్ను వెంబడించును అంటాడు. నా జీవిత దినములన్నీ కూడా. అంటే కృప లేని దినం ఒకటైనా మనకు ఉండదు, కృప చేయని కార్యం ఏది ఉండదు. కృపను బట్టే వరాలు కలుగుతున్నాయి. ఏమండి, పరిశుద్ధాత్మ వరాల పేరే కృపా వరాలు కదా. అంటే కృపను బట్టి ఇవ్వబడ్డ వరాలు కానీ మన యోగ్యతను బట్టి ఇవ్వబడ్డవి కాదు. గనక రక్షణ కృప ద్వారా, పరిశుద్ధాత్మ వరాలు కృప ద్వారా, అలాగే దేవునికి గూర్చిన సత్య ప్రత్యక్షత కృప ద్వారా, పాపం మీద జయం ఇచ్చేది కృప. అసలు ప్రతిది కూడా కృప. దేవుని కృప లేనిది ఏ కార్యము జరగదు. మనలోని కార్యాలన్నీ దేవుడు తన కృపను బట్టే చేస్తున్నాడు, సంపూర్ణ సిద్ధిలోకి నడిపిస్తున్నాడు. ఆఖరికి అల్టిమేట్ చెప్పారు, కడబూరం రోగినప్పుడు మనం పైకి ఎగరాలంటే కూడా కృపే ఎగరేస్తుంది మనల్ని. గనుక అసలు అనుక్షణం మనం కృపే మనం పీల్చే ఆక్సిజన్. మనం పోరాటం చేసినప్పుడు కూడా పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం మనకు తెలుసు, నా కృప నీకు చాలును అని మాట్లాడతాడు. మరి ఈయన చెప్పే విషయం ఏంటంటే, 1 కొరింథీ 15వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే 10వ వచనంలో, అందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని, అయినను ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. చూసారా, 1 కొరింథీ 15:10. అంటే నేను అందరికంటే ఎక్కువ సేవ చేశాను, కానీ సేవ చేసింది నేను కాదు, నాలో ఉన్న దేవుని కృపే అంటాడు.
మనం పోరాడి గెలిచినా సరే ఆ పోరాటం చేసిన అసలైన యోధుడు మనలో ఉన్న ఒక దేవుని కృపే. కనుక మనం సేవ చేయడానికి మనలో ఉండి చేయించిన శక్తి, దైవశక్తి దేవుని కృప. మరి కృప లేనిది ఏముందండి? అందుకే ఆయన కృపే మనకు ఉన్నటువంటి ఐశ్వర్యం. అందుకే కృపా మహదైశ్వర్యం అని అంటాడు కదా. శాశ్వతమైన కృప మహదైశ్వర్యం. మనం ఏమై ఉన్నామో ఆయన కృపను బట్టి అయి ఉన్నాం అంటాడు పౌలు. కనుక కృపకి ఒక పరిమితి లేదు. మీరు అడిగిన ప్రశ్న విపులీకరించి జవాబు రాస్తే ఒక 400 పేజీల బుక్ తయారవుతుంది. రైట్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. ఓకే.